ఇక రజనీకాంత్ కమల్ హాసన్ గారితో తమిళ్లో చేశారు బాగా. ఇలా ఉంటుండగా రజనీకాంత్ గారు ఒకసారి ఏంటంటే ఒక పుస్తకం ఇచ్చారు. ఆయన అంతా యోగా ఇది కదా. ఆ పుస్తకం ఏంటంటే స్వామి రామా గారు ఆశ్రమం ఉంది, హిమాలయన్ యోగా సైన్స్ అండ్ ఇదేదో పేరుతోటి ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమం గురించి బుక్ అది. స్వామి రామా గారు ఆయన. నువ్వు ఈ పుస్తకం చదివితే నీకు మంచి ఇది వస్తుంది అని చెప్పి ఆయన పుస్తకం ప్రజెంట్ చేశారు ఆవిడ. అది ఆధ్యాత్మికం. ఓకే. ఈవిడికి కూడా మరి ఏం పుట్టిందో ఈవిడ కూడా ఇంట్రెస్ట్గా ఆశ్రమానికి వెళ్ళి ఆ స్వామి గారిని కలిసింది. ఆ స్వామి గారిని అలా కలుసుకునే విధానంగానే మాధవ్ గారిని ఒకసారి చూసి అలా చూశారు. ఆయన కళ్ళు మూసుకుని, అమ్మా నువ్వు ఒక వ్యక్తిని కలవాలి అన్నాడు ఆయన. చూడండి, ఇది విచిత్రంగా ఉంటుంది. ఒక స్వామి, ఎవరు స్వామి అన్నారు. చెప్తానమ్మా, రప్పిస్తానని చెప్పేసి నా శిష్యుడు అతను అమెరికా నుంచి రావాలి అని చెప్పి స్వామి గారే పంపించి అతను పిలిపించి మాధవ్ గారికి పరిచయం చేశారు. అతను హీజ్ రాల్ఫ్ శర్మ. మీ ఇద్దరు కలిస్తే వివాహం చేసుకుంటే బాగుంటుందమ్మని స్వామి గారు చెప్పాడు. ఆయన చెప్పడంతోనే ఒక నమ్మకం ఉంటుంది కదా వీళ్ళకి. అలాగే స్వామి 17 ఏళ్ళు పీక్ పీరియడ్లో ఉన్నారు ఆవిడ. మాధవ్ గారు పీక్ పీరియడ్లో ఉన్నారు. అక్కడికి ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలు అయింది. అప్పటికి 17 సంవత్సరాలునే నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేసారు ఆవిడ. ఇది అయిన తర్వాత అప్పుడు రాల్ఫ్ శర్మ గారు, ఆయన ఒక అమెరికాలో ఒక ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ ఉంది, ఆ వ్యాపారం చేస్తున్నాడు ఆయన. సో ఈయన చూసిన వీళ్ళిద్దరిని మీటింగ్ ఆశ్రమంలో కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత భావాలు కలిసినాయి, అభిప్రాయాలు కలిసినాయి. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళందరూ ఒప్పుకున్నారు, పెద్దలు వీళ్ళందరూ ఒప్పుకున్నారు. అక్కడి నుంచి ఆవిడ పెళ్లి చేసుకుని ఇక్కడ సినిమాలకు గుడ్ బై చెప్పేసి అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా వెళ్ళిపోయి అక్కడ వీళ్ళ ఫ్యాక్టరీలో ఇంకో ఫ్యాక్టరీ కూడా ఉన్నట్టుంది. ఆవిడ ఆ వ్యాపారాలు చూసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయారు. వీళ్ళకి 3 ఆడపిల్లలు పుట్టారు. రాల్ఫ్ శర్మ గారి గురించి చెప్పాలంటే